ఒకసారి మనం పీపుల్స్ పల్స్ చూసినట్లయితే గనక కాంగ్రెస్ పార్టీకి 107 నుంచి 119, బీజేపీకి చూసినట్లయితే 78 నుంచి 90, అలాగే జేడీఎస్కి 23 నుంచి 29 స్థానాలు అంచనా వేస్తూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్లో. ఇతరులకి 1 నుంచి 3 స్థానాలు పబ్లిష్ చేసింది ఎగ్జిట్ పోల్స్. ఇక రిపబ్లిక్ టీవీ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 108 స్థానాలు, బీజేపీకి 85 నుంచి 100 స్థానాలు, జేడీఎస్కి 24 నుంచి 32 స్థానాలు, ఇతరులకి 2 నుంచి 6 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది రిపబ్లిక్ టీవీ. ఇక న్యూస్ నేషన్ కాంగ్రెస్ పార్టీకి 86 స్థానాలు, బీజేపీకి 114 స్థానాలు, జేడీఎస్కి 21, ఇతరులకి 3 స్థానాలు చెబుతోంది. టైమ్స్ నౌ కాంగ్రెస్ పార్టీకి 106 నుంచి 120 స్థానాలు, బీజేపీకి 78 నుంచి 92 స్థానాలు, జేడీఎస్కి 20 నుంచి 26 స్థానాలు, ఇక ఇతరులకి 2 నుంచి 4 స్థానాలు చెబుతోంది. జీ మ్యాట్రిక్స్ కాంగ్రెస్ పార్టీకి 103 నుంచి 118, బీజేపీకి 79 నుంచి 94 చెబుతోంది, జేడీఎస్కి 25 నుంచి 33 స్థానాలు చెబుతోంది. జన్ కీ బాత్ కాంగ్రెస్ పార్టీకి 91 నుంచి 106, బీజేపీకి 94 నుంచి 117, జేడీఎస్కి 14 నుంచి 24 స్థానాలు చూపెడుతోంది. ఇక సి ఓటర్ కాంగ్రెస్ పార్టీకి 106, బీజేపీకి 89, జేడీఎస్కి 28. సువర్ణ న్యూస్ కాంగ్రెస్ పార్టీకి 91, 106 మధ్యలో వచ్చేటట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది, బీజేపీకి 94 నుంచి 117. ఇక మెగా పోల్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 103, బీజేపీకి 94, ఇతరులకి జేడీఎస్కి 25, ఇతరులకి 2 నుంచి 3 స్థానాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది. సార్ ఇలా ఉన్నాయి సార్ సర్వేస్, మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో? అంటే ఇందులో ఒకటి, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని యునానిమస్గా ఒకే ఒపీనియన్ చెప్పడం లేదు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వస్తున్నాయి. ఏంటంటే ఏ పార్టీకి కూడా, కాంగ్రెస్కు కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ, అంటే వన్ సైడెడ్గా స్వింగ్ విక్టరీ ఉండదు. ఎందుకంటే రాహుల్ గాంధీ 150 సీట్లు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 130, 140 అన్నారు. కానీ స్పష్టమైన మెజారిటీ, కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. ఇది ఇందులో ఎగ్జిట్ పోల్స్లో మొదటి కంక్లూషన్. రెండో కంక్లూజన్ ఏంటంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో, మెజారిటీ అంటే ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో జనరల్ ట్రెండ్ ఎలా ఉంది అంటే యంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చు, కాంగ్రెస్ పార్టీకి స్వల్పమైన ఆధిక్యత ఉండవచ్చు అనేది జనరల్గా సమ్మరీగా వస్తున్నటువంటి ఒపీనియన్. ఇక మూడవది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో ఏదో ఒక్కటి మినహా, న్యూస్ నేషన్ మినహా ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీకి ఆధిక్యత ఉంటుంది అని చెప్పలేదు. నాలుగవది ఏంటంటే టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, జీ న్యూస్ ఇవన్నీ కూడా బీజేపీ అనుకూల మీడియా సంస్థలు. ఈ బీజేపీ అనుకూల మీడియా సంస్థలకు కూడా బీజేపీ కన్నా కాంగ్రెస్కే పై చేయిగా చెప్తున్నాయి. ఇక ఐదవది ఏంటి అంటే జనతాదళ సెక్యులర్ రైట్ ఆఫ్ చేయలేము, స్టిల్ అది ఒక ఫోర్స్గానే ఉంటుంది అని. అంటే మొదటి నుంచి అనుకున్నట్లు జేడీఎస్కు సీట్లు పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తగ్గుతుంది. జేడీఎస్ గనక 24 to 30 సీట్స్ మధ్యలో తెచ్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి స్వల్ప మెజారిటీ కూడా కష్టం కావచ్చు. జేడీఎస్కు గనక 20 to 25 మధ్యలో తెచ్చుకుంటే కాంగ్రెస్ స్వల్పమైన మెజారిటీ రావచ్చు. జేడీఎస్కి ఇంకా తగ్గితే కాంగ్రెస్కు క్లియర్ మెజారిటీ ఇంకా పెరుగుతుంది. అందువల్ల పాసిబిలిటీస్గా తీసుకున్నప్పుడు, సమ్మరీగా తీసుకున్నప్పుడు యంగ్ అసెంబ్లీ తో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతకు ఫస్ట్ ప్రాబబిలిటీ, కాంగ్రెస్ పార్టీ సింపుల్ మెజారిటీతో బయటపడవచ్చు, ప్రాబబిలిటీ 1. ప్రాబబిలిటీ 2 కాంగ్రెస్ పార్టీకి సింపుల్ మెజారిటీ రాక కాస్తంత 1-2 సీట్లు తక్కువ ఉండొచ్చు. థర్డ్ ప్రాబబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్తో కలిస్తేనే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ థర్డ్ ప్రాబబిలిటీలో ఆటోమేటిక్గా ఇమిడి ఉన్న ప్రాబబిలిటీ ఏంటంటే బీజేపీ జేడీఎస్ కలిసినా కూడా అధికారంలోకి రావచ్చు. అంటే హంగ్ అంటూ వస్తే బీజేపీ జేడీఎస్ అయినా కలవచ్చు, కాంగ్రెస్ జేడీఎస్ కలిసినా కూడా మెజారిటీ వస్తుంది. అంటే మనం చిన్నప్పుడు జామెట్రీలో చదువుకున్న రేఖాగణితంలో ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని. సో అప్పుడు హంగ్ గనక వస్తే ఈ పైథాగరస్ థీరం, అంటే సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అనే జామెట్రికల్ థీరం మ్యాథమెటిక్స్ అది చాలా ఏళ్ళైంది. కానీ ఈ థీరం ఇక్కడ నిజమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక 2 పార్టీలు కలిస్తేనే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా 120 దాడుతుందని చెప్పలేదు. సో 120, 90 నుంచి 120 మధ్యలో ఇచ్చారు, చాలా రేంజ్ ఇచ్చారు.
సో అందువల్ల ఎగ్జిట్ పోల్స్ లో కూడా చాలా అస్పష్టమైన చిత్రం కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనేది స్పెక్యులేషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే క్లారిటీ లేదు క్లియర్గా. దీనికి ఒక కారణం కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్ అయింది కానీ చాలా ఎక్కువ ఇంప్రూవ్ కాలేదు. బీజేపీ తన ఓట్ షేర్ నిలబెట్టుకునే అవకాశం ఉంది అని పీపుల్ సర్వేస్ కూడా చెప్పాయి. జేడీఎస్ కూడా స్టిల్ ఎ ఫోర్స్ టు రెక్కన్ విత్. జేడీఎస్ పూర్తిగా వీక్ కాలే, కాస్తంత వీక్ అవుతుందని అన్నారు కనుక. అందువల్ల ఈ పొలిటికల్ సిచ్యువేషన్ లో మార్పు రానప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి. ఇక అల్టిమేట్ గా ఇంత నువ్వా నేనా అనే కట్ త్రోట్ పోటీ ఉండి ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నప్పుడు రిజల్ట్ ఎలా వస్తుంది అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు టెల్. అందుకని ప్రీ పోల్ సర్వేసే చెప్పినట్లు బీజేపీ గనక మెజారిటీ వస్తే ఇట్స్ ఎ వెరీ బిగ్ సర్ప్రైజ్. ఎందుకంటే ఒక న్యూస్ నేషన్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఒక్క ఎగ్జిట్ పోల్ సంస్థ మాత్రమే అప్పర్ లిమిట్ లో బీజేపీకి అది కూడా 114 సీట్స్ ఇచ్చింది, అంటే మెజారిటీ 113. అందువల్ల ఎక్కడ కాంగ్రెస్ ఎడ్జ్ ఇచ్చారు తప్ప బీజేపీకి ఎడ్జ్ ఎక్కడ ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడు క్యూరియాసిటీ ఏంటంటే కాంగ్రెస్ సొంతగా స్పష్టమైన మెజారిటీ తెచ్చుకుంటుందా, సొంతగా సింపుల్ మెజారిటీ తెచ్చుకుంటుందా, లేదు జేడీఎస్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుందా అనేదే క్వశ్చన్ మార్క్ గా కనబడుతుంది. సో మీరు చెప్పిన రెండో ప్రాబబిలిటీలో ఒక 2-3 సీట్లు అటు ఇటుగా ఉంటే ఎట్లాంటి పరిస్థితి రావచ్చు సార్? అంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు రావచ్చు ప్రభుత్వ ఏర్పాటు? బీజేపీ గత 9 ఏళ్లుగా చేసిన వ్యవహారం చూస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ చేతిలో సిబిఐ ఉంది, ఈడీ ఉంది. కుమారస్వామి ఇంటికి వెంటనే సిబిఐ, ఈడీ, ఐటీ బయలుదేరే అవకాశం ఉంటుంది. ఢిల్లీలో మొదలవుతాయి. ఆ సమాచారం కుమారస్వామికి వెళ్తుంది. లేదు ఎమ్మెల్యేల వెనకాల కూడా సిబిఐ, ఈడీ వస్తుంది. డీకే శివకుమార్ ఇంటికి సిబిఐ, ఈడీ, ఐటీ వస్తుంది. మిగతా ఎమ్మెల్యేల దగ్గరికి కూడా వస్తుంది. ఈ ఫీలర్స్ మొదలే వెళ్తాయి. అందువల్ల ఇది నేనేదో స్పెక్యులేషన్ కాదు. మనము గోవాలో ఏం జరిగింది, ఉత్తరాఖండ్లో ఏం జరిగింది, మనకు రకరకాల రాష్ట్రాల్లో ఏం జరిగిందో చూస్తే, అంటే స్పష్టమైన మెజారిటీ రానప్పుడు ఏం జరిగిందో చూస్తే మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాల అనుభవాలు మనకు ఇదే చెప్తున్నాయి. అందువల్ల మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, అందువల్ల ఒకటి బీజేపీ అప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్ చేసి కుమారస్వామిని మేనేజ్ చేయవచ్చు, లేదు జేడీఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మేనేజ్ చేయొచ్చు. ఆపరేషన్ లోటస్ మొదలవుతుంది. ఎందుకంటే అది వెంటనే మొదలవుతుందా, కొన్ని రోజుల తర్వాత మొదలవుతుందా చెప్పలేం. కానీ అస్పష్టమైన మెజారిటీ ఉంటే బీజేపీకి స్ట్రాటజిక్ అప్పర్ హ్యాండ్ వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, వనరులు చేతిలో ఉన్నాయి, గతంలో మనం చూసాము. సో అందువల్ల ఆ అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే. అందుకే కాంగ్రెస్ మొదటి నుంచి భయపడుతుంది. అదే అందుకే రాహుల్ గాంధీ ఏమన్నాడు, మాకు 150 సీట్లు ఇవ్వండి లేకపోతే ప్రభుత్వం అని మీరు ఏర్పాటు చేయలేమని. ఎందువల్ల డిసిసివ్ మెజారిటీ ఉంటే బీజేపీ ఆపరేషన్ జరపడం కష్టమవుతుంది. ఎందుకంటే ఒకవేళ జరిపినా అది అవమానకరంగా ఉంటుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కానీ బొటాబొటి మెజారిటీ ఉన్నప్పుడు ఆపరేషన్కు చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు కూడా ఏంటంటే చాలా మంది బీజేపీ నాయకుల్ని కాంగ్రెస్లోకి తీసుకున్నారు. కొంతమంది టికెట్లు కూడా ఇచ్చారు. జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సావది లాంటి వారు బేసికలీ బీజేపీ పీపుల్, బేసికలీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు. ఇప్పుడు జగదీష్ షెట్టర్ అయితే సో వీరు ఎటైనా మార్చి ఇప్పుడు ఆయారం గయారంల పైన ఆధారపడి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని చూసింది కూడా. ఎందుకంటే ఆ ఎడ్జ్ రావాలి అంటే ఎవరు బలమైన వాళ్ళు ఇటువైపు వస్తే వాళ్ళ టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. కానీ రేపు వాళ్ళు ఇటు ఎంత సులువుగా వస్తారో అంత సులువుగా అటు పోవచ్చు కూడా కదా. సో అందువల్ల ఎవరి వైపు బరువు ఉంది, బరువుకు ఆటోమేటిక్గా బీజేపీ వైపు ఉంటుంది బరువు. సో అందువల్ల కానీ ప్రజల తీర్పు మాత్రం క్లియర్గా బీజేపీ ప్రభుత్వాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. మనకు తీర్పు యొక్క ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్ కూడా అర్థం చేసుకోవాలి. బీజేపీ అధికారంలో ఉంది. మనకు బీజేపీ అధికారంలో ఉండి కూడా మెజారిటీ రావడం లేదంటే అర్థం ఏంటి, బీజేపీ ప్రభుత్వాన్ని తిరస్కరించేస్తూ ఉన్నారు. బీజేపీ గనక లాంగ్ టర్మ్ పొలిటికల్ దృష్టి కనుక ఉంటే గ్రేసియస్లీ యాక్సెప్ట్ ద డిఫీట్, మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం, మాకు అధికారం అవసరం లేదు, మీరు ఏమైనా చేసుకోండి అని అంటే ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైము 2024కు బీజేపీ గెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో, తర్వాత అసెంబ్లీ ఎన్నికలు గెలుస్తుంది. కానీ బీజేపీ అలా ఉండదు. మధ్యప్రదేశ్లో మనం చూసాం, మధ్యప్రదేశ్లో ప్రయత్నం చేశారు. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ మాట నమ్మితే బీజేపీ నాయకురాలు వసుంధరాజ్ సింధియా కోఆపరేట్ చేయలేదు కనుక అక్కడ ఆపరేషన్ సచిన్ పైలట్ విజయవంతం కాలేకపోయింది.
గెలాట్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చలేకపోయింది. కమల్నాథ్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్లో కూల్చింది జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో. సో అందువల్ల బీజేపీ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు కనుక మేము ప్రతిపక్షంలో కూర్చుంటామనే మారల్ హైగ్రౌండ్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో బీజేపీకి బెనిఫిట్ అవుతుంది. కానీ అంత లాంగ్ టర్మ్ ఉండదు. ఇమీడియట్గా అధికారం కావాలి. ఎందుకంటే 2024 లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ 2024 లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలో 28 లోక్సభ సీట్స్ అనుకుంటున్నా నాకు గుర్తున్నంత వరకు. అవి మెజారిటీ అత్యధికంగా బీజేపీ చేస్తున్నాయి. వాటిని రిటైన్ చేసుకోవాలి. సో ఈ రాజకీయ పరిణామాలు ఉంటాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో తర్వాత తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు మెసేజ్ పంపాలి. ఇవన్నీ ఆలోచిస్తారు కనుక బై హుకార్ ప్రభుత్వంలోకి రావాలని చూస్తారు తప్ప మారల్ హైగ్రౌండ్ తీసుకుంటారని అనుకోను. సో కర్ణాటక ఓటర్ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి ఎక్కువ కనపడుతుంది కాబట్టి సార్, అంటే ఇప్పుడు డబుల్ ఇంజిన్ అని అలాగే బజరంగ్ దళకి సంబంధించి ఇలాంటి చాలా అంశాలని మోదీ గతంతో పోల్చుకుంటే ఇంటెన్సివ్ ప్రచారం చేశారు. హోంమంత్రి కూడా ప్రచారం చేశారు. ఇవేవి కూడా పనిచేయలేదనుకోవాలా? ఎట్లా చూడాలి? డబుల్ ఇంజిన్ సర్కార్ పాయింట్ కావచ్చు, మిగతా పాయింట్స్ కావచ్చు. చక్రి మీరు అన్నట్లు నిజం. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఇంటెన్సివ్ క్యాంపెయిన్ మోడీ చేశాడు. మోడీ ఎప్పుడైనా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేస్తాడు. ఈసారి సరిహద్దులు దాటి కూడా ఇంటెన్సివ్ క్యాంపెయిన్ చేశారు. చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ దేశద్రోహి అని, కాంగ్రెస్ కర్ణాటకను దేశం నుంచి విడగొట్టాలని చూస్తోంది అన్న అతి తీవ్రమైన ఆరోపణ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో చేశాడు. అదే నిజమైతే వెంటనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి కాంగ్రెస్ రిజిస్ట్రేషన్. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రద్దుకు పిలుపు ఇవ్వాలి. కానీ అలాంటిది ఏమీ చేయలేదు. కేవలం ఎన్నికల కొరకు, ఓట్ల కొరకు చివరి నిమిషంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ, దేశంలో అత్యధిక కాలం పాలించిన రాజకీయ పార్టీ దేశాన్ని విడగొట్టాలని చూస్తుంది అనే స్టేట్మెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఇచ్చారు. ఇది భారత రాజకీయాల్లో అసలు మనం ఊహించలేని స్టేట్మెంట్. ఇక అమిత్ షా కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్రానిపైన మరో రాష్ట్రాన్ని ఉసిగొలిపారు. కర్ణాటక ఓటర్లకు ఏం చెప్పాడు? మీ పక్కన కేరళ ఉంది, కేరళ ప్రమాదం ఉండకూడదు కర్ణాటక కంటే, బీజేపీని గెలిపించండి అని అన్నాడు. అంటే కేరళ వల్ల కర్ణాటకకు ప్రమాదము అనే కామెంట్ హోంమంత్రి స్థాయిలో వ్యాఖ్యానిస్తే ఇక సరిహద్దులు దాటినట్ల మీరు చెప్పండి. ఇది ఎక్కడికి ఆగకుండా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్లు. బజరంగ్ దళ్ పైన చర్యలు తీసుకుంటారంటే హనుమంతుని పైన చర్యలు తీసుకుంటారని చెప్తూ ప్రైమ్ మినిస్టర్ బహిరంగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘిస్తూ జై బజరంగ్ బలి అని పిలిపించాడు, నినాదాలు ఇచ్చాడు. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు చదివితే గూగుల్లో కొడితే దొరుకుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI.nic.in అంటే దొరుకుతుంది. క్లియర్గా ఉంటుంది అక్కడ. రిలీజియస్ సెంటిమెంట్లను రగిలించకూడదు, రిలీజియస్ సింబల్స్ వాడకూడదు. కానీ క్లియర్గా ప్రైమ్ మినిస్టర్ వయలేట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అత్యంత పాక్షికంగా వివరించింది. బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్తో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్కు నోటీస్ ఇచ్చింది, మీ దగ్గర ఆధారాలు చూపెట్టండి అని. కానీ మరి ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్ చేస్తే కర్ణాటక నుంచి దేశాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ చూస్తోంది అంటే మరి దాని మీద ఆధారాలు చూపెట్టిన ప్రైమ్ మినిస్టర్ అడగలే ఎలక్షన్ కమిషన్. సో ఇంత జరిగినా కూడా, అంతకుముందు ఇజబ్లు, హలాళ్ళు, టిప్పు సుల్తాన్లు ఎక్కడా ప్రైమ్ మినిస్టర్ నోట మేము అధికారంలోకి వస్తే బెంగళూరును అదొక సిలికాన్ వ్యాలీ, చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. కర్ణాటక పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇండోనేషియా పర్ క్యాపిటల్ ఇన్కమ్తో సమానం. కర్ణాటక జనాభా యూపీలో 1/4, కానీ యూపీ జీడిపితో సమానం. భారతదేశం గర్వించదగ్గ సిలికాన్ వ్యాలీ. సో ఇండియాస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్లో అత్యధికంగా బెంగళూరు నుంచే జరుగుతాయి. భారతదేశ స్టార్టప్ క్యాపిటల్ అది. సో అత్యంత ఇన్నోవేషన్, గ్రీన్ పవర్లో అగ్రగామి. ఇంత చరిత్ర ఉన్న రాష్ట్రములో చర్చ దేని చుట్టూ? బజరంగ్ దళ్ బలి చుట్టూ, ఇజాబు, హలాలు, టిప్పు సుల్తాను, ముస్లిం కోట, కాంగ్రెస్ దేశద్రోహి, ఇదిగా చర్చ. ఎక్కడన్నా కర్ణాటక ప్రజలకు మేము మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇస్తాం, నాణ్యమైన విద్య ఇస్తాం, నాణ్యమైన ఆరోగ్యం ఇస్తాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంకా డెవలప్ చేస్తాం, నాలెడ్జ్ టెక్నాలజీ డెవలప్ చేస్తాం ఎక్కడా చెప్పలేదు బీజేపీ. అన్ని చేసినా కూడా ఓడిపోతే చాలా సీరియస్ క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఈవెన్ తెలంగాణలో కూడా రేపు ఇదే క్యాంపెయిన్ చేస్తే మరి అధికారంలోకి వస్తారా? కర్ణాటక లాంటి రాష్ట్రంలోని ఇంత అగ్రెసివ్ హిందుత్వ క్యాంపెయిన్ పనిచేయకపోతే, అధికారం ఇవ్వకపోతే మరి వేరే రాష్ట్రాల్లో అది పనికొస్తుందా నినాదాలు అనే క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. తర్వాత మోడీ పర్సనల్ స్టేక్స్ కూడా, నన్ను చూసి ఓట్లేయండి అని తిరిగారు.
అత్యధికంగా చేశారు. ఇవన్నీ చేసినా కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఆ తిరస్కారం పూర్తి స్థాయిలో ఉందా లేదా అని. కాంగ్రెస్ పైన ప్రేమ చూపెట్టలేదు, ఆ చూపెట్టాల్సిన అన్నమాట నిజం. కానీ బీజేపీ ప్రభుత్వం పట్ల విరక్తి చూపెట్టారన్నది క్లియర్గా ఎగ్జిట్ పోల్ సారాంశం. కాంగ్రెస్ పట్ల ప్రేమ చూపెట్టి ఉంటే కాంగ్రెస్ కు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేది. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బై డిఫాల్ట్ మేమే కదా, బీజేపీ మీద కోపం వస్తే మాకే కదా ఓట్లేసేది అనే ధైర్యంతో కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, డీకే శివకుమార్ వర్సెస్ సిద్దరామయ్య, ఇవి కూడా కాంగ్రెస్ కొంత ఎఫెక్ట్ చేసి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టుగా ఫిరాయింపుదారులను తీసుకోవడం, మరి లాభమైందా నష్టమైందా మనకు రిజల్ట్స్ వస్తే తప్ప తెలియదు. బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాన్ని మళ్లీ మెజారిటీ ఇవ్వకపోతే క్వశ్చన్ మార్క్ అవుతుంది. అయితే మీరు అన్న లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉన్నమాట నిజం. 1985 నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ గెలవలే. కేరళలో కూడా ఇదే ట్రెండ్ ఉండే. ఈ మధ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఆ ట్రెండ్ బ్రేక్ చేసి మరోసారి అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడ కూడా లాస్ట్ 35 ఇయర్స్ ఆఫ్ ట్రెండ్ ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ రాదు అధికారంలోకి. సో ఆ ట్రెండ్ కొనసాగుతుంది. దాంతో పాటు ఇంకో ట్రెండ్ కూడా ఉంది ఇక్కడ. సో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినా సీట్ల విషయంలో కన్వర్షన్ తక్కువ ఉంటుంది. బీజేపీకి ఓట్లతో పోలిస్తే సీట్ల కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది. మరి అది ఇప్పుడే తెలియదు, మన రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. ఇంకో మూడో డైమెన్షన్ కూడా ఏంటంటే చరిత్రలో ఎప్పుడూ బీజేపీకి కన్నడ ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వలే. ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కన్నడ ప్రజలు స్పష్టంగా బీజేపీకి ఇప్పటి వరకు అధికారం ఇవ్వలే. సో ఇప్పుడు కూడా ఒకవేళ ఏదో ఒక ఎగ్జిట్ పోల్ చెప్పినట్లు బీజేపీకి సింపుల్ మెజారిటీ లేదు, ఆ మ్యాజిక్ నెంబర్ అంటారు 113 224 సీట్స్ కనుక ఆ 113కి దగ్గరగా వస్తే కూడా ఆ ట్రెండ్ కూడా క్లియర్ గా మరోసారి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఓట్ పర్సంటేజ్ చూస్తే సార్ ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఓట్ పర్సంటేజ్ పెద్దగా తగ్గినట్లు కనపట్లేదు. కాంగ్రెస్ గెయిన్ అయింది కూడా జేడీఎస్ నుంచి ఎక్కువగా కనపడుతుంది గెయిన్ అయిన ఓట్ శాతం. అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ బట్టి మనం ఓట్ పర్సంటేజ్ చెప్పలేము, ఎందుకంటే డిఫరెంట్ ఎగ్జిట్ పోల్ డిఫరెంట్ గా చెప్తాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయానికి ఓట్ షేర్ నా దగ్గర లేదు, మీరు చెప్తే ఓకే. కానీ ప్రీ పోల్ సర్వేలు మాత్రం మీరు చెప్పిన ట్రెండే చెప్పాయి. అంటే బీజేపీ ఓటు లాస్ట్ ఎలక్షన్స్ లో 36.35%, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇప్పుడు కూడా అరౌండ్ 36% ఉంటుంది అని. సో లాస్ట్ 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో 38.14% కాంగ్రెస్ కు వచ్చాయి. ఈసారి ఒక 2% పెరిగి అరౌండ్ 41% వస్తుంది అని అన్నారు. సో అందులో ప్రధానంగా జేడీఎస్ కో 2% తగ్గుతుంది అని ప్రీ పోల్ సర్వే చెప్పాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా, ఏ రకమైన ఫిగర్స్ ఇస్తాయి, రేపు యాక్చువల్ రిజల్ట్స్ ఏ రకమైన ఫిగర్స్ ఇస్తాయనేది చూడాలి. అట్లాగే సార్ ఇప్పుడు బీజేపీకి సంబంధించి కొంచెం అంటే నెగిటివిటీ కనబడుతుందన్నమాట వాస్తవం. కాంగ్రెస్ ఎక్కడ గెయిన్ అయింది అంటే ఎట్లాంటి పందాతోటి కాంగ్రెస్ గెయిన్ అయిందని చెప్పుకోవాలి? ముస్లిం రిజర్వేషన్కి సంబంధించా, లేకపోతే లింగాయత్ కమ్యూనిటీ జగదీష్ షెట్టర్ లాంటి నేత కాంగ్రెస్లోకి రావడం వల్ల ఎక్కడ గెయిన్ అయింది కాంగ్రెస్? అంటే జగదీష్ షెట్టర్ కాంగ్రెస్ లోకి వస్తే అంత పెద్ద గెయిన్ ఉండేటట్టుంటే బీజేపీ ఆయనకు టికెట్ ఇచ్చేది. లింగాయత్ సిగ్నిఫికెన్స్. సో ఫండమెంటల్ గా బీజేపీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత అనేక కారణాల రీత్యా ఉంది. ఒకటి, ఆ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. 40% కమిషన్ అని చెప్పి ఓపెన్ గా ఆరోపణలు వచ్చాయి. కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. ఈశ్వరప్ప రాజీనామా చేశాడు మంత్రి. బీజేపీ కార్యకర్తలు కాంట్రాక్ట్ తీసుకుంటూ కూడా ఇదే ఆరోపణ చేశారు. బీజేపీ వెనకాలండే లింగాయత్ మఠాల స్వామీజీలు కూడా చెప్పారు మేమైనా డబ్బులు ఇవ్వాల్సిందే 40% అని. సో ఒక ఎమ్మెల్యే దగ్గర కోట్ల రూపాయలు దొరికాయి. ఇవన్నీ బహిరంగంగా కదా. బీజేపీ ఎంత డెస్పరేట్లకు పోయిందంటే 43 కేసులున్న వారికి కూడా టికెట్లు ఇచ్చింది. అతనే మల్లికార్జున్ ఖర్గే లేపేస్తా అని చెప్పి ఆడియో సందేశం వచ్చింది అని ఆయన మీద ఆరోపణకు కూడా వచ్చింది. అది ఎంత నిజమో తెలియదు కానీ ఆరోపణ అయితే వచ్చింది. అందువల్ల సో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం పట్ల అవినీతి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అనేకసార్లు ముఖ్యమంత్రులు మార్చారు. తర్వాత ఇతర ఫ్యాక్టర్స్, లింగాయత్ ఫ్యాక్టర్ ఇప్పటివరకు ప్రీపోల్ సర్వే చెప్పింది లింగాయత్ ఓటు బీజేపీ వెనకాలే ఉంటుందని, ఎందుకంటే బీజేపీ ఓటు ఏం తగ్గడం లేదు. సో లింగాయత్లో అసంతృప్తి ఉంటే ఒకవేళ అది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ని బట్టి మనం చెప్పలేము. సో అసంతృప్తి ఉంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, యడియూరప్ప లాంటి టవరింగ్ లీడర్ను సైడ్ లైన్ చేశారని. ఇప్పుడు బసవరాజ బొమ్మాయి
లింగాయత్ అయినా కూడా యడియూరప్పకున్న క్లౌట్ లేదు. అలాగే బీజేపీ పైన ఆరోపణ ఏంటంటే లింగాయత్లో కూడా పంచమశాలి లింగాయత్ ఇలా ఇతర లింగాయత్లు కూడా ఉంటాయి. ఆ లింగాయత్ల మధ్య డివిజన్ బీజేపీ ప్రమోట్ చేసింది తన రాజకీయ ప్రయోజనాల కొరకు అనే ఒక విమర్శ కూడా బీజేపీ పైన ఉంది. సో ఇక మూడవది ఏంటి అంటే ఈ లింగాయత్లు రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ వచ్చారు. వారు అడిగిన కోటా 15% వరకు కావాలని, కానీ ఆ స్థాయిలో ఇవ్వకుండా ముస్లింల కోటాలోంచి 4%ను ఒక్కలిగాలకు లింగాయత్లకు పంపించారు. సో అందువల్ల ఈ లింగాయత్తులో ఒకవేళ అసంతృప్తి ఉంటే ఇవి కారణాలు కావచ్చు. దాంతోపాటు మీరు అన్నట్టు జగదీష్ షెట్టర్, లక్ష్మణ్ సావదే లాంటి లింగాయత్ లీడర్లు వెళ్ళిపోవడం కూడా ఒక ఎఫెక్ట్ ఉంటే ఉండవచ్చు. కానీ ఇది గుర్తించినటువంటి బీజేపీ మొదటి నుంచి కూడా ఒక్క లింగాయత్లపైనే ఆధారపడి ఒక్క యడియూరప్ప పైన ఆధారపడి క్యాంపెయిన్ చేస్తే లాంగ్ టర్మ్లో నష్టమవుతుంది అని ఒక్కలిగా బెల్ట్లోకి ఎంటర్ కావడానికి బాగా ప్రయత్నం చేసింది. ఒక్కలిగా కమ్యూనిటీ బాగా ఉన్న ఓల్డ్ మైసూర్లో కాంగ్రెస్ వర్సెస్ జేడీఎస్గా పోటీ ఉంటుంది. అక్కడ బీజేపీ చాలా ప్రయత్నం చేసింది. బీజేపీ కనుక జేడీఎస్ ఓట్ను బాగా లాగితే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వస్తుంది. కానీ ఆ అడ్వాంటేజ్ మరి వచ్చిందో లేదో మనకు ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే తప్ప అర్థం కాదు. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఒక ప్రచారం చేసింది సార్, లింగాయత్లకు సీఎం పదవి ఇవ్వకుండా బీజేపీ కుట్ర చేస్తుందని ఒక ప్రచారం చేయడం, యడియూరప్ప లాంటి నేతను పక్కన పెడుతున్నారని ఒక ప్రచారం చేయడం, ఇది ఏమైనా ఎఫెక్ట్ చూపించింది అనుకోవాలా? ఎలా తెలుస్తుందని ఇప్పుడు ఇది ఎగ్జిట్ పోల్సే మనకి ఇది. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ ఆర్ నాట్ ఫైనల్ రిజల్ట్స్. మన ఎగ్జిట్ పోల్స్ను ఇంకా కోడిగుడ్డు మీద ఈకలు ఈకలు పీకితే కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ శాంపుల్ మాత్రమే, అది ఫుల్ ఎలక్షన్ కాదు. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ శాంపుల్ మాత్రమే గనక దీని ఆధారంగా మనం ఇన్డెప్త్ అనాలిసిస్ ఎప్పుడూ చేయలేము. ఎందుకంటే దీన్ని బట్టే లింగాయత్ ఓటు షిఫ్ట్ అయిందా, సో ఎందుకు షిఫ్ట్ అయింది, కారణాలు. ఇంకోటి ఎగ్జిట్ పోల్స్లో కారణాలు ఉండవు. ఎగ్జిట్ పోల్స్ అనేది బ్యాలెట్ ఓటు ఉంటుంది. అంటే మీకు ప్రీ పోల్ సర్వేలో అయినా కారణాల విశ్లేషణ ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్లో కారణాల విశ్లేషణ ఉండదు. ఎగ్జిట్ పోల్స్లో ఒక బ్యాలెట్ పేపర్ ఇచ్చి మీరు కొట్టండి అంటారు. అందువల్ల ఏ కారణం రీత్యా లింగాయత్ ఓటు తగ్గితే ఏ కారణం రీత్యా తగ్గింది అని కంక్లూజన్కి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్లో దొరకదు. అది ఫైనల్ రిజల్ట్స్లో కూడా దొరకదు. పోస్ట్ పోల్ సర్వేలు చేస్తే దొరుకుతుంది. బట్ ఒక లింగాయత్లు అన్యాయం చేసేది బీజేపీ అనే ప్రచారం కాంగ్రెస్ చేసింది. దానికి బీజేపీ కౌంటర్ కూడా ఇచ్చింది. బీజేపీ అధికారంలోకి వస్తేనే కదా లింగాయత్ సీఎం అయ్యేది. దానికి కాంగ్రెస్ దగ్గర కూడా ఆన్సర్ లేదు కదా. నిజంగా చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే లింగాయత్ సీఎం అవుతాడు. ఎందుకంటే చరిత్రలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా లింగాయత్ సీఎం అయ్యాడు. కాంగ్రెస్కి ఆ స్కోపే లేదు. ఇప్పుడు సిద్ధరామయ్య ఫస్ట్ కంటెండర్, ఆయన కురుబా కమ్యూనిటీకి చెందిన తను. డీకే శివకుమార్ సెకండ్ కంటెండర్, ఆయన ఒక్కలిగా. ఇక మిగతా వాళ్ళు ఎవరు ఆ పోటీలోనే లేరు. మల్లికార్జున్ ఖర్గేని ఒకవేళ మధ్య మార్గంగా కన్సెన్సస్ క్యాండిడేట్గా పట్టుకొస్తే ఆయన ఎస్సీ నాయకుడు. అందువల్ల లింగాయత్కు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఆ పాయింట్ని బీజేపీ లింగాయత్ ఓటు నిలుపుకోవటానికి ఉపయోగించుకుంది. అంటే లింగాయత్లో అసంతృప్తి ఉన్నా వారు బీజేపీ తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు అనే అంశాన్ని బీజేపీ ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే ఈ మేరకైనా బీజేపీ ఉంటేనే లింగాయత్లకు పొలిటికల్ ప్రాబల్యం ఉంటుంది. లింగాయత్ బీజేపీ కనుక ఓడిపోతే లింగాయత్లకు పొలిటికల్ ప్రాబల్యం పోతుంది అనే అంశాన్ని కూడా బీజేపీ బాగా ప్రచారంలో పెట్టింది. ముస్లిం ఓటు ప్రభావం సార్, అంటే 4%కి సంబంధించి కోర్టు పరిధిలో ఉంది, దీన్ని ఎక్కడ కూడా మాట్లాడకూడదని చెప్పినప్పుడు కూడా అన్ని పార్టీలు వాడేశాయి దీన్ని. సో 4% రిజర్వేషన్కి సంబంధించి ఈ ప్రభావం ఏ మేరకు ఉందనుకోవచ్చు? 4% రిజర్వేషన్తో సంబంధం లేకుండా ముస్లిం ఓటు బీజేపీ వ్యతిరేకంగా పడుతుంది. దాంట్లో రిజర్వేషన్ ఇష్యూ ఉన్నా లేకపోయినా వ్యతిరేకంగా పడుతుంది. కొత్తగా 4%తో ముస్లిం ఓటు అటు ఇటు మారేది లేదు కదా. 4% రిజర్వేషన్ ముట్టుకోకపోతే ముస్లింస్ అంతా బీజేపీ కొట్టేస్తారా? సో అది ముస్లిం ఓటు ఇదే వెరీ క్లియర్ యాంటీ బీజేపీ ఓటు. అది ఆటోమేటిక్గా అది కాంగ్రెస్కే పడుతుంది. ఎందుకంటే బీజేపీని ఓడించే స్థితిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ కాకపోతే ఎవరికి పడుతుంది? ఒకవేళ ఓల్డ్ మైసూర్ ప్రాంతంలో పడితే కొంత జేడీఎస్కు పడవచ్చు. అక్కడ బీజేపీ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది కనుక ఆ బీజేపీ గెలుపుకు ఎలాంటిగా సంబంధమే లేదు. ఏదో జేడీఎస్ కన్నా కాంగ్రెస్ అన్నా గెలవాలి. అందువల్ల ముస్లిం ఓటు ఆటోమేటిక్గా బాగా పోలరైజ్ అయిన ప్రాంతం కోస్టల్ కర్ణాటక. సో ముస్లిం ఓటు ఉన్న ప్రాంతాల్లో పోలరైజ్ అవుతుంది. అందువల్ల 4% రిజర్వేషన్ అనే అంశంతో సంబంధం లేదు ముస్లిం ఓటు.
అట్లాగే సార్ ఇప్పుడు సౌత్లో చూసినట్లయితే అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ బీజేపీ గెలుపు ఓటంలో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది రాబోయేటటువంటి సౌత్ రీజియన్ ఎలక్షన్స్లో? మన దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి మరో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి సంబంధమే లేదు. తెలంగాణలో రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ గెలుస్తుందా? పోనీ రేపు తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందా? తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలుస్తుందా? ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లేవు కదా. మరి ఈ ఎన్నికల ప్రభావం అక్కడ ఉంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ ఎన్నికలే ఆంధ్రలో లేకపోతే కర్ణాటక ఎన్నికలు వచ్చి ఆంధ్ర తెలంగాణ ప్రభావితం చేస్తాయా? పోనీయండి, తమిళనాడులో డిఎంకే గెలిస్తే ఆంధ్రలో డిఎంకేనో, తెలంగాణలో డిఎంకేనో, కేరళలో డిఎంకే గెలిచిందా? కేరళలో సిపిఎం గెలుస్తుంది, తమిళనాడులో సిపిఎంకు పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అధికారం వచ్చిందా? అందువల్ల సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇంత మార్పుగా ఉన్నాయి కదా. ఇప్పుడు కర్ణాటకలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణలో పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ, ఆంధ్రలో పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ, తమిళనాడులో డిఎంకే వర్సెస్ ఏడీఎంకే, కేరళలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్. ఎక్కడ కంపారిజన్ ఉంది? సో ఈ రాజకీయ పరిస్థితి ఎందుకు మారుతుంది? దానికి ఏం సంబంధం? ఒకటి ఏంటంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే కొంత మారల్ ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ కార్యకర్తల పైన తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహపడతాయి. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని బీజేపీ ప్రచారం దెబ్బతింటుంది. కాంగ్రెస్ పార్టీకి వనరులు రిసోర్సెస్ వస్తాయి. ఎందుకంటే కర్ణాటక ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా. సో ఈ రకంగా లాభమే తప్ప ఒక ఎన్నికల ప్రభావం మరో ఎన్నికలపైన ఉండదు. కర్ణాటకలోనే సౌత్ కర్ణాటక, నార్త్ కర్ణాటక, ఓల్డ్ మైసూరు ఒక చోట ఉన్న ప్రభావం ఒక చోట లేదు. ఇప్పుడు ఒక జేడీఎస్ ఓల్డ్ మైసూరు మాండ్యా ప్రాంతంలో ఉంది, ఆడ బీజేపీ లేదు. నార్త్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో బీజేపీ డామినేట్గా ఉంది. కర్ణాటకలోని ఒక ప్రాంతంలో ఒక రకంగా, ఒక ప్రాంతం ఇంకో రకంగా ఉంటే కర్ణాటకలోని ఒక ప్రాంత ప్రభావం మరో ప్రాంతం మీద లేకపోతే దాని ప్రభావం ఇతర రాష్ట్రాలపైన ఉంటుంది అని ఎవరైనా కంక్లూడ్ చేస్తే అది అమాయకత్వం అని అనుకోవాలి, మూర్ఖత్వం అని అనుకోవాలి. సార్, రాష్ట్రాలపై లేకపోయినా రాబోయే సార్వత్రిక ఎన్నికల మీద ఎట్లా అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించి ఏ విధమైన ప్రభావం ఉండే అవకాశం ఉంది ఒకవేళ పట్టు కోల్పోతే బీజేపీ కర్ణాటకలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో? అంటే కర్ణాటక చరిత్ర అంతా తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు ఒక పార్టీకి లోకల్ లీడర్లను చూసి ఓటేసినా లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు డామినెంట్ నేషనల్ పార్టీకే ఓటేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ దేశంలో బలంగా ఉన్న రోజుల్లో కూడా రాష్ట్రంలో జనతా పార్టీకి ఓటేస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు పోల్చినా, అంతకు ముందు పోల్చినా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బతిన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తూ వచ్చారు. సో ఈవెన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా లోక్సభ ఎన్నికల వరకు కాంగ్రెస్కు ఓటేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 7% వచ్చి 5 సీట్లలో 1 సీటు మిగిలితే లోక్సభ ఎన్నికల్లో 20%, 20% వచ్చి 4 సీట్లు వచ్చాయి. అందువల్ల సహజంగానే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అందులో కర్ణాటక ట్రెండ్ మొదటి నుంచి కూడా బీజేపీ లాస్ట్ ఎలక్షన్స్ కనుక చూసినా కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో బెటర్ పర్ఫార్మెన్స్ చూపినా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ చూపింది. అందులో ఇప్పుడు బీజేపీ ఒకవేళ ఓడిపోయినా బీజేపీ బలము భారీగా తగ్గుతున్న లేదు. బీజేపీ తన ఓట్ షేర్ దాదాపు నిలుపుకోబోతోంది. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రావడము కన్నడ ప్రజలు కోరుకుంటలేరు. ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ నమ్మితే, మెజారిటీ ఎగ్జిట్ పోల్ నమ్మితే, కానీ బీజేపీని తిరస్కరించేదో బీజేపీని తీసుకెళ్లి కావేరీ నదిలో ముంచినట్టు అనుకుంటే పొరపాటు. సో స్టిల్ బీజేపీ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ కర్ణాటక. అందువల్ల దీని ప్రభావంతోనే 2024 ఎన్నికలకు ఈ రిజల్ట్ రిఫ్లెక్ట్ అవుతుందని అనుకోను. ఒకవేళ ఈ రిజల్ట్ రిఫ్లెక్ట్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ పర్సంటేజే బీజేపీ రిటైన్ చేసుకున్నా కూడా లోక్సభ సీట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్, సీట్ షేర్గా కన్వర్షన్ కన్నా కూడా లోక్సభ ఎన్నికలు ఇంకా ఎక్కువ కన్వర్షన్ రేట్ ఉంటుంది. అందువల్ల ఓటింగ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ ఇదే ఓటింగ్ నిలబెట్టుకున్నా కూడా లోక్సభ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధిస్తుంది. ఇక ఇంకా ఓట్ షేర్ కనుక బాగా తగ్గి అప్పటి వరకు నేషనల్ పొలిటికల్ నరేటివ్ మారితే చెప్పలేము.